తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగు నువ్వు పట్టు చంద్రబాబు బాట పట్టు తెలుగుదేశం తెలుగుదేశం ఇది పేదవాడికై పుట్టిన ఆవేశం తెలుగుదేశం ఇది తెలుగుదేశం తరతరాల బడుగు జాతి ఆదేశం తిప్పరమీసం తిప్ప 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 తెలుగుదేశం ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు నందమూరి ఆవేశపు అర్థం నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగుదేశం 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 ఇది పేదవాడికై పుట్టిన ఆవేశం తెలుగుదేశం ఇది తెలుగుదేశం తరతరాల బడుగు జాతి ఆదేశం పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు చంద్రబాబు ధైర్యం నువ్వు 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు లోకేష్ అన్నా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ మెడలో పచ్చకండ వేసుకునే భాగ్యాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పసుపు ఎప్పుడు కూడా శుభాన్ని సూచిస్తుంది. కొంతమంది అంటుంటారు ఎన్టీ రామారావు గారు ఏ ఆలోచన చేసి పార్టీకి పసుపు పచ్చ జెండా పెట్టారు, కలర్ ఇచ్చారు. అది మన అదృష్టం. 43 ఏళ్ల ముందు ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల కోసం, అల్పుల కోసం, బలహీన వర్గాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద వర్గాల సంక్షేమం కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేటి ముఖ్యమంత్రి గారు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వరకు శ్రీ నారా చంద్రబాబు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఈ మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పండగలా జరుపుకుంటా ఉంటాం. దానిలో భాగంగానే ఈ రోజు మనం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పండుగ జరుపుకుంటా ఉంటాం. ఇది మహానాడు. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఒక బలమైనటువంటి ప్రజాస్వామ్య పార్టీ. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈ భారతదేశంలో అన్ని నిబంధనలు పాటిస్తూ గ్రామ స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుల వరకు పార్టీ క్రమశిక్షణ తోటి ఎన్నికల నియమ నిబంధనలకి అనుకూలంగా గ్రామాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో తెలుగుదేశం పార్టీ కేఎస్ఎస్ సభ్యులను గాని, తర్వాత మనం గ్రామ పార్టీ అధ్యక్షులు గాని, బూత్ కమిటీ కన్వీనర్లు మరియు కో కన్వీనర్లు గాని, అదేవిధంగా యూనిట్ కన్వీనర్, కో కన్వీనర్లు గాని, క్లస్టర్ కన్వీనర్ గాని, కో కన్వీనర్స్ గాని, మండల పార్టీ అధ్యక్షులు గాని, అదేవిధంగా నియోజక మండల స్థాయిలో అనుబంధ సంఘం, జిల్లా పార్టీ గాని, ఇవన్నీ కూడా నియమ నిబంధనలకు అనుకూలంగానే మన పార్టీలో జరుగుతాం. ఇది మన అదృష్టం. దీని ద్వారా తెలుగుదేశం పార్టీ ఒక బలమైనటువంటి నాయకత్వం, నమ్మకమైనటువంటి నాయకత్వాన్ని మనం ఇస్తా ఉన్నాం. కాబట్టి ఈ నెల 27, 28, 29 తారీఖు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఏదైతే మనం మహానాడు కడపలో జరుపుకుంటా ఉన్నామో ఆ మహానాడుకు ముందుగా గ్రామాల్లో, మండలాల్లో, నియోజక స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ మినీ మహానాడులన్నీ జరుపుకొని ఒక పండగ వాతావరణాన్ని మనం సృష్టించుకొని అందరం కూడా ఈ 3 రోజులు కడపకు వెళ్లి మన మహనీయుని కొనియాడుతూ ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో మనం చేసుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తు
కాలంలో మనం ఏం చేయబోతున్నామని తెలిసి అందరూ కూర్చొని చర్చించుకొని తీర్మానాలు చేసుకొని మళ్ళీ అధ్యక్ష ఎన్నిక వరకు ఇది ఒక కార్యక్రమం ప్రతిసారి మనం జరుపుకుంటాం. దీనిలో భాగంగా మనం గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక అవగాహన లేనటువంటి నాయకుడు, పరిపాలన మీద ఏమాత్రం జ్ఞానం లేనటువంటి నాయకుడు గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఒక రాక్షస పరిపాలన, ఒక నిరంకుశ పరిపాలన ఈ రాష్ట్రంలో జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా తుంగలో తొక్కి ముఖ్యమంత్రి అయినాక జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వికృత చేష్టలు మనమందరం గత 5 సంవత్సరాలు పేద బడుగు బలహీన వర్గాలు కూడా గమనించారు. తెలుగుదేశం పార్టీలో బలమైన నాయకులను కూడా కిరాతకంగా చంపిపడేసి మనమందరం చూసాం. గ్రామంలో ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకుడు బలంగా ఉన్నాడంటే వాడి గొంతు నిలిపి చంపేసిన పరిస్థితి. పల్నాడులో ఉదాహరణ చంద్రయ్య. నిన్న క్యాబినెట్ తీర్మానం చేశారు, చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రులంతా కలిసి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కిరాతకరమైన చర్యల్లో అది చంద్రయ్య యొక్క నాయకుడిని నడి రోడ్డులో పట్టుకొని తీసుకుని వచ్చి గ్రామస్తులందరూ గొడ్డలితో ఆయన మెడ మీద నరికేటప్పుడు ఒక మాట అడిగారు, చంద్రయ్య ఎప్పుడైనా నేను వదిలేస్తాను, జై జగన్మోహన్ రెడ్డి అని ఒక మాట అన్న, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం మాత్రం అన్న వెంటనే గొడ్డలతోటి కృతిక నరికి పక్కన పెట్టేశారు. అలాంటి నీచమైనటువంటి సంస్కృతి వైసీపీ పార్టీని ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మనం అందరం కూడా చూడాలి. చాలా మంది మన వాళ్ళందరూ కూడా భయపడ్డారు రోడ్ల మీదకి రావడానికి. ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ యంత్రం కూడా ప్రజల కోసం ఏదైనా ఒక ధర్నా చేయాలన్నా, ఒక కార్యక్రమం నిర్వహించాలన్నా ఎక్కడికక్కడ మన నాయకుల్ని గ్రామాల్లో ఇంట్లో బందీలు చేసి అరెస్ట్ చేసి భయంకరంగా అవసరమైతే పోలీసులతో దండించి ఇళ్లలో కూర్చోబెట్టినటువంటి రోజులు నేను మీ అందరూ గుర్తు చేస్తాను. అందుకనే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు చంపితే ఈ రోజు ఏ జెండా కోసం ఏ పార్టీ కోసం అయితే ప్రాణాలు చంద్రయ్య గారికి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేటటువంటి మహానుభావుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనందరం తెలుసుకోవాల్సిన అవసరం. ఒకవైపు డాక్టర్ సుధాకర్ కరోనా జబ్బు వచ్చి రాష్ట్రం మొత్తం నాశనం అయిపోద్దని ఇతర దేశాల్లో ఉన్నటువంటి డాక్టర్ పెద్ద పెద్ద మేధావులందరూ కూడా ఆ రోజు చెప్పారు, అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం వల్లకాడు కాబోతాం, కరోనా అనే మహమ్మారి వస్తుంది, దీని వల్ల చైనా ఆ ఏరియాలంతా కూడా విపరీతంగా రోడ్ల సేవలు పడేస్తా ఉన్నారు, నువ్వేదో దండాలు పెట్టుకుంటా నవ్వుకుంటా చేతులు తిరుగుతావు, ప్రాణ నష్టం జరగబోతుంది అని చెప్తే ఒక వెకిలి నవ్వు, పిచ్చోడు గాని మామూలుగా కొంతసేపు గమనింటే నవ్వుకుంటాడు, పిచ్చోడు అయినట్టు నవ్వి పారాసిటమాల్ బ్లీచింగ్ పౌడర్ వేసుకుంటే పోతుంది కరోనా అన్నటువంటి తెలివి లేనటువంటి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాం. అలాంటి రోజులు ఆ రోజుల్లో ఈ రాష్ట్రంలో 2 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. అసంఘటిత కార్మికులు అంటే చిన్న చిన్న వృత్తులు చేసుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించే వాళ్ళు మన రాష్ట్రం 2 కోట్ల. ఈ 2 కోట్ల మందికి ఆహారం లేదు ఆ రోజు. ఎందుకంటే పనికి పోవాలంటే కరోనా జబ్బు వస్తుంది, ప్రాణాలైనా కాపాడుకుందాం కానీ అన్నం లేకపోయినా పర్వాలేదని చెప్పేసి ఎన్నో బాధలమైన పరిస్థితుల్లో ఆ రోజు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలి వదిలేసి తాడేపల్లి భవంతిలో ఆయన వెకిలి చేష్ట చేసుకుంటూ గడిపిన రోజున మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఆ డాక్టర్ సుధాకర్ కూడా కరోనా టైంలో హాస్పిటల్లో మాస్కులు లేకపోతే డాక్టర్లకి మాకే మాస్క్ లేకపోతే వచ్చే పేషెంట్ మేమేం కాపాడగలమని ఒక మాట అన్నందుకు అయ్యగారికి బాగా కోపం, ఆయన పిచ్చోడి ముద్రేసి విశాఖ పొగవీధుల్లో బూటుకాలతో పోలీసులతో దండించి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి ఆఖరికి మానసిక క్షోభ అనుభవిస్తూ ఆయన చనిపోయినటువంటి చరిత్ర ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే జరిగేది మనం అందరం కూడా చేసుకోవాలి. అలాంటి రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతూ
అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఏ రకంగా కూలదొరియాలో ప్రాణాలు అడ్డుపెట్టైనా మనం తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలో తెచ్చుకోవాలనే ఒక కృత నిశ్చయంతో ఉన్న రోజుల్లో ఆ రోజు మన నాయకుడు చేయరాని తప్పుకి 53 రోజులు మన నాయకుడిని జైల్లో పెట్టినటువంటి రోజులు మీరు అందరూ కూడా ఒకసారి కాలంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం నేను తెలియజేసుకుంటాం. 53 రోజులు అక్రమంగా అన్యాయంగా మన నాయకుడిని జైల్లో పెట్టిస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మనోనిబ్బరం కోల్పోయి ఇళ్లలో పండుకొని తిరిగి మళ్ళీ నన్ను ముఖ్యమంత్రి చేస్తారని పగటి కాలంలో అన్నాడు జగన్మోహన్ రెడ్డి, అప్పుడు వైసీపీ నాయకుడు. కానీ ఎక్కడ కూడా మన నాయకుడు తప్పు చేయలేదు. తెలుగుదేశం పార్టీ రథసారథి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మచ్చలేని నాయకుడిగా బ్రతికాడు, భవిష్యత్తులో కూడా బ్రతుకుతాడని చెప్పేసి ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త భావించి ఈ రాష్ట్రంలో 164 సీట్లతోటి చిత్తుగా జగన్మోహన్ రెడ్డిని ఓడించి 11 సీట్లు ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే నాయకుడు అని చెప్పేసి ఈ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నా. అవన్నీ మనం ఒకసారి మననం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులు గాని కూటమి ప్రభుత్వం గాని ఆషామాషిగా అధికారంలోకి రాలేదు. ఎంతో మంది కార్యకర్తల ప్రాణాలు త్యాగాలు చేశారు. ఎంతో మంది నాయకులు ఆర్థికంగా ఆస్తులు అమ్ముకున్నారు. ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాయ మాటలు నమ్మి ఓట్లేశాం, ఈ దుర్మార్గుడు 5 సంవత్సరాలు మాకు ఏమి చేయలేకపోయాడని చెప్పేసి కక్షతోటి నిన్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా పట్టం కట్టినటువంటి పరిస్థితి మనం అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ మనం పడిపోయాం. ఇక్కడ ఇంకా మన ప్రజలకి మన కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించేటటువంటి అలవాటు లేకపోతాం. కష్టపడాలని నేను గత 3 సంవత్సరాలు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు చెప్పా, మీరు కష్టపడండి ఎందుకు చెప్పానంటే ఇప్పుడు అర్థమైంది. ఇంకా కొంతమందికి అర్థం కావాలి. అర్థం చేసుకోకపోతే మీరేదో కొంతమంది అనుకుంటున్నారు. నాకు తెలుసు ఈ 4 సంవత్సరాలు కదా ఉండేది, తర్వాత మన ప్రభుత్వం వస్తే తెచ్చేదే పెట్టేదే. 4 సంవత్సరాలు ఉన్న గాడి దోడుకొని తెలుగుదేశం కార్యకర్తల గ్రామాల కాళ్ళతో తన్ని తినడానికి అడ్డం వస్తాడని కాళ్ళతో తన్ని పక్కన మనం అనుభవించాల్సి అనుకుంటున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంకా 15-20 సంవత్సరాల వరకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉన్నంత కాలం మళ్ళీ ఈ రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తాను. అప్పుడు ఇబ్బంది పడతారు మీరు. ఎవరైతే గ్రామాల్లో కార్యకర్తలు విస్మరించి కష్టపడ్డాడు పక్కన పెట్టి మన నాయకత్వమే మనమే జరగాలని చెప్పేసి మనమే అన్ని కానీ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 10 నెలల కాలంలోనే సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఎంపీటీసీలు రాబోతా ఉన్నాయి. నేను ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, ఇప్పటి వరకు ఎర్రగొండపల్లి నియోజకంలో కేవలం 110 కోట్ల రూపాయలు జస్ట్ ఈ నియోజకంలో ఇది ట్రైలర్ మాత్రమే. వేల కోట్ల రూపాయలతోటి ఈ ఎర్రగొండపల్లి నియోజకంలో అభివృద్ధి జరగబోతా ఉంది. ఎవరైతే నాయకులు ఉన్నారో దయచేసి మీ మైండ్ సెట్ మార్చుకోమని మీకు దండం పెడతా ఉన్నా. పార్టీని కాపాడండి. ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకుంటారు, ప్రతి ఒక్కరిని ఆర్థికంగా పైకి తీసుకొని వస్తారు. ఎవ్వరు కూడా తొందరపడాల్సిన అవసరమే లేదు. నేనే తొందరపట్టాలి, ఎందుకంటే మీ అందరికి అధికారం ఉంది, ఆకుంది అధికారం. కానీ మన పొజిషన్ లేకపోయినా మీ అందరి కోసం మిమ్మల్ని బాగుపరచాలని, ఇక్కడ తెలుగుదేశం పార్టీని పటిష్టం చేయాలని మంత్రుల పేషెంట్ దగ్గర పోయి దేవరించుకొని అనుకుంటా ఉన్నా. మా నియోజకాన్ని డబ్బులు అభివృద్ధి చేయండి. మొన్న నేను త్రిపురాంతంలో గ్రామ కమిటీలు వేస్తా ఉన్నా. మా వాళ్ళు మెస్ దగ్గర పోయి తిన్నది, హోటల్ దగ్గర పోయి తిందామంటే బయలుదేరేస్తాయనికి అక్కడ నుండి ఒక ఫోన్, బీసీ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఫోన్ చేస్తాను. నాకు అన్నం అవసరం. నేరుగా హోటల్ దగ్గరికి వెళ్ళాను, ఆయన ఒక అన్నం పెట్టాను. అయ్యా ప్రతిసారి నీ దగ్గరికి వచ్చి ఒకటి అడుగుతా ఉన్నా, అమ్మవారి దగ్గర సాగర్ కాలం మీద 2వ బ్రిడ్జి కావాలని అడుగుతాం. సరే ఎలక్షన్ ఏదో ఒక రోజు మేము చూద్దాం, ఇప్పుడు మీరేడా ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నా, ఒకసారి అడగాల్సుకోమని చెప్పారు. నేరుగా అక్కడ తీసుకొని వచ్చాను. ఆయన వెంటనే మనకు ఆ రోజు బాకీ బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆర్ఎండి అక్కడికి వచ్చి ఈ నియోజకవర్గంలో మంత్రులు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక్క రోజు అయినప్పటికీ అమ్మవారి గుడికి 2వ బ్రిడ్జి మంజూరు చేస్తానని చెప్పేసి ఆయన మాట్లాడుతాను. అలాగా మనం ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకునే దాంట్లో నేను చాలా చేదు అనుభవాలు కూడా చూస్తాను. కానీ నేను ఈ చిన్నప్పుడు చేసిన రాజకీయాలు ఎర్రగొండపాలెం చేస్తా ఉన్నాను. చాలా చూశాను, చాలా చేశాను. కానీ నా కాన్సెప్ట్ ఒకటి,
ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అన్యాయం అయిపోయింది. పేద బడుగు బలహీన వర్గాలు సంక్షేమానికి దూరంగా ఉన్నారు. గ్రామాల్లో రహదారులు లేవు. ఈ నియోజకవర్గంలో తాగేదానికి మంచినీళ్ళు లేవు. వెలుగొండ ప్రాజెక్టు పూచి చూపించి 4 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే ఒక్కసారి కూడా మనల్ని ఆదరించలేదు. అయినప్పటికీ వీటి మీద దృష్టి పెట్టి వాటి అభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేస్తాను. నేను ఒకటే కోరుకుంటాను, ఈ రోజు రాత్రి అర్ధరాత్రి 12 గంటల వరకు మా ఇంటికి మనుషులు వస్తూ ఉంటారు. నేను మొన్న మీటింగ్ లో కూడా చెప్పాను, దయచేసి అక్కడికి రావాలి. మీకు ఒక మంచి మండల నాయకత్వాన్ని నేను ముఖ్యమంత్రి గారి చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పనిలో నేను ఉండాలి. ఒక మంచి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి రాష్ట్ర మన ముఖ్యమంత్రి గారి సారథ్యంలో నడుస్తాం. ఈరోజు అమరావతి గాని, పోలవరం ప్రాజెక్టులు గాని, ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు మన నాయకుడిని నమ్మాడు. చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయగలరని చెప్పేసి ఆయన మాట్లాడారు. అవన్నీ మనం గమనించుకోవాలి. అభివృద్ధి జరిగేటప్పుడు మనం సహాయకారిగా ఉండాలి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పనుల్లో అమెరికాలో ఉండాలి, ఆదివేసి డబ్బులు తింటే అడవదేని పోవాలి. ఈ రోజు ఏదన్నా పేదవాడు బతకాలంటే 1000 గగ్గోలు పెడతాం. ఈ నియోజకవర్గంలో 17,000 మెట్రిక్ టన్నులు ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకుని వైసీపీ నాయకులు ప్రభుత్వ అధికారులు దోచుకు తింటే దిక్కులేదు. ఈ రోజు వరకు తీస్తాం, అన్ని బయటకు తీస్తాం. ఎక్కడ ఎవరిని కూడా వదిలే పనే లేదు. ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ స్థలాల్ని, ప్రభుత్వ ధనాన్ని ఎవరి ఆక్రమించుకోవాలని చూసినా ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. నేను ఒకటే మీ అందరికి చేతులు ఎత్తి నమస్కారం చేసి అడుగుతాను, గ్రామంలో పార్టీని కాపాడు. మీరు ఎప్పుడు నాయకత్వాన్ని బలపడాలని నేను అడుగుతాను. ఎప్పుడు ఓడిపోవటమైనా, ఎప్పుడు మన ఎంపీటీసీ ఓడిపోయేదైనా, ఎప్పుడు మన సర్పంచ్ ఓడిపోవాలి, గెలిచేదానికి ఒక ఆలోచన చేయమన్నాడు. ఆలోచన చేయండి. మనం ఎక్కడికక్కడ గిరిగీసుకొని కూర్చుంటే ఎప్పుడు గెలవాలి. ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఎవరు కూడా అసంతృప్తి పడాల్సిన అవసరమే లేదు. ఏ కార్యకర్త కూడా, ఏ నాయకుడు కూడా. నాకు తెలుసు ఎవరి ఇబ్బందులు అన్ని నాదే. కొంతమంది అంటాడు ఆయన సరిగా పలకలేదు, నేను షో చేసేదాన్ని కాకుండా మా మ్యాథ్స్ ఆయనకి ఇబ్బంది వస్తే మ్యాథ్స్ అని ఇంట్లో సాయం తప్పనాది. పలకరించినంత మాత్రాన మ్యాథ్స్ అని నా మైండ్ లో లేదో లేకపోతే నా హృదయం లేదని కాదు. వస్తుంది, టైం వస్తుంది, ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా, అంటే నేను ఆ మ్యాథ్స్ అని ఉదాహరణ చెప్పి నేనేమనుకోడు, అందరి విషయం చెప్తాను. అట్లా పార్టీని డెవలప్ చేయమని నేను అడుగుతాను. నచ్చ చెప్పండి. మండల స్థాయి నాయకులు కూడా పూర్తి స్థాయి గ్రామాల మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం కూడా అయితే వస్తుంటారు. ఎందుకంటే నేను చిన్న అందరితో మాట్లాడుతుంటా కాబట్టి నేరు నా దగ్గర వస్తుంటారు. తప్పులేదు. ఎవరు వచ్చినా పార్టీ లైన్ వేడకుండా మనం పనిచేయాల్సి దగ్గర 110 కోట్ల రూపాయలు 10 నెలల కాలంలో మనం ఈ నియోజకాన్ని తీసుకుంటే ఈ 4 సంవత్సరాలు ఎన్ని కోట్లు చేస్తాం మీరందరూ కూడా అర్థం చేస్తారు. స్ట్రీమ్ లైన్ చేసుకోండి. పార్టీని మనం స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. నేను అదే కోరుకుంటున్నా. మీరు అందరూ గ్రామం మొత్తం ముక్త ఘటానికి వచ్చి నాకు ఇది చేయాలంటే గ్రామంలో నాయకుడు చెప్పింది చేయాలి. అప్పుడే పార్టీ అది నేర్చుకోవాలమ్మా. ఒక్కడ మనకి ఎవడైనా ఉంటారు గ్రామంలో, లేకపోతే ఎవరో తలగుర్చి వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు నన్ను వద్దుల్లో వాడు ఎదురే పలకలేదు, వాడు పలకలేకపోతే పక్కన పెట్టి ఏదో 12 పలకలేదు, లేకపోతే ఏదో చిన్నది పొలం రోజు పెడితే పలకలేదు, పక్కన పెట్టేస్తే నువ్వు ఒక్కడే ఉంటావు. ఊర్లో గుర్తుపెట్టి కార్యకర్తల పక్కన పెట్టేసే నాయకుడు ఒక్కడే ఉంటాడు గ్రామంలో. కార్యకర్త లేని రోజు నాయకుడు లేడు, పార్టీ లేదు. గుర్తుపెట్టు, అది ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, అధికారం మళ్ళీ వస్తాము. తాత్కాలికంగా ఏదో లబ్ధి చెంది జెండా ఎత్తే వాళ్ళు మాత్రం దయచేసి పంచాయతీ ఎన్నికల తర్వాత నేనే దూరం. పంచాయతీ ఎన్నికలే నాయకుడు గీటారు. మనం గెలవాలి. పంచాయతీ ఎన్నికలు గెలవాలి. మనం ప్రయత్నం చేశాం. ఎర్రగొండపల్లి గెలవాలని రాలే, గెలుస్తారని రాలే. నా జీవితం మొత్తం పనంగా పెట్టి బాబు గారు ఆదేశానికి వచ్చాను. పార్టీ పని చేశాను నేను. ఎన్నో హార్డిల్స్. మనం ఓడిపోయేదానికి సమలక్ష కారణాలు. 53 రోజులు మనం ఇక్కడ సెంటర్ లో మన నాయకుడిని జైల్లో వేస్తే సెంటర్ లో షామేన కూడా వేయించుకోలేకపోయినాం. ఆ రోజు వైసీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యం మహానుభావుడు ఆయన ఇచ్చాడు. ఆ రోజు నాయకుడు ఇంటి దగ్గర వేస్తే 53 రోజులు. కొంతమంది ఆ స్టేజ్ దగ్గర రావడానికి కూడా మనం మోటార్ సైకిల్ మీద గుర్రు. కొంతమంది 53 రోజులు మన నాయకుడిని జైల్లో పడితే రానోడు ఈ రోజు నేను ఇంత తోపని ఈ రోజు పోతా ఉన్నా. చెప్తున్నా, నేను అన్ని గమనిస్తాను. నేను చెప్పా, ఎమ్మెల్యే దానికి రాలే, అనుభవించడానికి రాలే. ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ శక్తిని పెంచడానికి వచ్చే కానీ నేను దేనికి వస్తున్నాను.
ఎవరు వేసేది మనమే కదా. అంతకుముందు తాటాకులు గూడాలను కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎవరు పర్లేదు నేను వచ్చాను. ఈ రోజు పార్టీ కోసం అందరికి మంచి పార్టీ కార్యాలయం ఇచ్చారు. ప్రతి కార్యక్రమానికి ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు భోజనాలు అన్ని కల్పించేందుకు ఎక్కువ పంపిస్తున్నారు. ఒక సిస్టమ్ మనం అలవాటు చేసి పార్టీ సిస్టమ్ లో నడవండి. కొన్ని గ్రామాలు అయితే 3 సంవత్సరాలు మనం ఉంటే 3వ రోజు ఎన్నికల నుండి ఈ రోజు తీసుకుంటాం. 3 రోజుల ముందు తీసుకున్న తోటలేస్తారు. పిచ్చోళ్ళ ప్రజలు ఏమన్నా కార్యకర్తలు మీరు అంటే పార్టీ కంటే మేము ప్రతిష్ట ముఖ్యం చేసుకోవాలి. దయచేసి కోరుకుంటాం. ఇక్కడ పార్టీ సుప్రీం. ఇక్కడ ఎలక్షన్ బాబు లేకపోతే ఇంకొక నాయకుడు ఇంకొక సుప్రీం కాదు. తెలుగుదేశం పార్టీ సుప్రీం. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మన అధిష్టానం. అది మైండ్ లో పెట్టుకోండి, అది మనసులో పెట్టుకోండి. ఇలాంటివన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి చెప్పాలి. అందుకనే మీ అందరూ నేను ఒకటే కోరు, ఎవరు ప్రతిష్టకు పోకండి, ప్రిస్టేజ్లు పోకుండా కార్యకర్తల దగ్గర తీసుకోండి. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ మనం గెలవాలా. త్వరలో మండల స్థాయి నాయకులందరూ కూడా కమిటీ వేస్తాం. ప్రతి మండలంలో కమిటీ వేస్తాం. ఆ కమిటీని అధికారులకు అప్పచెప్తాం. అధికారులందరూ కూడా మనకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలు వారి ద్వారా మండలంలో నిర్దేశించబడుతుంది. ప్రతి చిన్న విషయానికి మీరు వచ్చి ముందు మండల స్థాయి నాయకులకు వెళ్ళండి, వాళ్ళని గౌరవించండి, వారికి సమస్య చెప్పండి. వారి ద్వారా కానప్పుడు వాళ్ళే నా దగ్గరికి మేము అన్నం తీసుకోండి. ఇది దయచేసి అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనలో భాగంగా ఇది ఒక మీ అందరికి ఒక మనవి. అందుకని ఖచ్చితంగా పార్టీని మీరు అందరూ కూడా అభివృద్ధి చేసుకోవాలా. తెలుగుదేశం పార్టీని ఈ నియోజకంలో బలవంతంగా మనం చేసుకోవాలి. బలంగానే మనం పెంచుకోగలిగితే భవిష్యత్తులో ఎర్రగొండపాలెం నియోజకంలో తెలుగుదేశం పార్టీ గెలవడం అనేది చాలా సులువుగా గెలుస్తుందని చెప్పేసి కూడా మీ అందరికీ. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా పార్టీకి కంకణబద్ధులమై పార్టీ అభివృద్ధి కోసం మనం పనిచేసుకున్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా మనం మన నియోజకంలో అంటే నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని మినీ మహానాడు ద్వారా మనం కొన్ని తీర్మానాలు జిల్లా మహానాడు పంపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కొన్ని తీర్మానాలు మీ దృష్టికి నేను తీసుకొని వస్తా ఉన్నా. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్ట్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. వెలుగొండ ప్రాజెక్ట్ లేకపోతే మనకు తాగేదానికి మంచినీరు లేవు, సాగునీరు. ఇది ఆ రోజుల్లో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఆ రోజు నేను స్టేజ్ మీద ఉన్నా. ఆ రోజు నేను ఎంపీపీ. ఆ స్టేజ్ మీద నేనున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడే ఉన్నాను. దీంట్లోనే ఉన్నా, ఇక్కడే ఉన్నా. దానికి మా ప్రసాద్ అని చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ నాటిన మొక్క నేను తెలుగుదేశం పార్టీ మొక్క నేను ఈ రోజు మానయ్యను దాన్ని త్వరితగతిన పూర్తి చేసి నిర్మించుకొని పులవ చెరువు మండలానికి సాగుతామని కోరుకుంటూ తీర్మానం చేయడం. దాని తర్వాత త్రిపురాంతం నుండి ఎర్రగొండపాలెం వరకు డబుల్ రోడ్డు నిర్మాణం, ఈ రోడ్డు నిర్మాణం చేయాలని తీర్మానం చేస్తా ఉన్నాం. తర్వాత ఎర్రగొండపాలెం నుంచి పులవ చెరువు మండల హెడ్ క్వార్టర్ వరకు డబుల్ రోడ్డు నిర్మాణం. తర్వాత అమ్మవారి గుడికి త్రిపురాంతకేశ్వర దేవాలయానికి వెళ్ళేటప్పుడు సాగర కాలం మీద డబుల్ బ్రిడ్జి నిర్మాణం వరకు తీర్మానిస్తా ఉన్నాం. తర్వాత ముడివేమల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి మన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఇది గతంలో చలమన్న దీనికోసం పోరాడాడు. దేవినేని ఉమా గారు భారీ నీటి పారుదల దానిని మళ్ళీ మనం వెలుగులోకి తీసుకొని వచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పెట్టాలని చెప్పేసి ఒక తీర్మానం. పులంచెరు మండలం చౌటపల్లి ఇరిగేషన్ స్కీమ్ ఒకటి. తర్వాత త్రిపురాంతం దోర్నాల మండలం గంటవానిపల్లి కాలువపై వంతెన నిర్మాణం, తీగలేరు కాలువ కదండి, తీగలేరు కాలువ మీద ఆడ బ్రిడ్జి నిర్మాణం చేయాలి. ఎర్రగొండపాలెం మండలం గంజివారిపల్లి కోటగట్ల చెరువు కట్ట నిర్మాణానికి తీర్మానం చేస్తా ఉన్నాం. తర్వాత పెదాలరెడ్డి మండలంలో బీచెర్లపల్లి నుండి చంద్రమెట్ల హైవే రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి తీర్మానం చేస్తా ఉన్నాం. తర్వాత ఐటీడీ ఆఫీస్ సుండిపేట నుంచి దోర్నాలకు మార్చుటకు 3 జిల్లాల చెంచులకు అందుబాటులో రావడానికి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుండిపేటలో పెట్టారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి, కానీ ప్రతి ఒక్కరు దోర్నాల మీద పోవాల్సింది జిల్లాలో. అందుకని సుండిపేటలో చెంచులు లేదు. అందుకని మనం దాన్ని ఆ ఆఫీస్ ని మరి ఐటీడీ ఆఫీస్ ని దోర్నాలకు మార్చాలని చెప్పేసి తీర్మానం చేస్తా ఉన్నాం.
తర్వాత మనం గతంలో అనధికారంలో ఉన్నప్పుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం, ఇది మార్కాపురం కేంద్రంగా మరి జిల్లా ఏర్పాటు చేయాలని ఆ రోజు ప్రకటన జరిగింది. దానిని కూడా మార్కాపురం జిల్లా చేయాలని తీర్మానం చేస్తా ఉన్నాం. తర్వాత దోర్నాల మండలం, దోర్నాల మార్కాపురం రహదారిలో ఉన్నటువంటి చిన్న దోర్నాల దగ్గర ఉన్నటువంటి తీగలేరు వాగుల మీద బ్రిడ్జి నిర్మాణం చేసేదానికి ప్రతిపాదన తీర్మానం చేస్తా ఉన్నాం. తర్వాత పులంచెరు మండలం ఐటీవరం నుండి దుర్గి వరకు, అంటే ఓల్డ్ హైదరాబాద్ రోడ్ దుర్గి వరకు మరి రోడ్డు నిర్మాణం, డబుల్ రోడ్డు నిర్మాణం చేసేదానికి తీర్మానం చేస్తా ఉన్నాం. తర్వాత గుండ్లకమ్మ మీద ముడివేముల దగ్గర, అంటే మన ఒంగోలు వెళ్లేదానికి ఎర్రగొండపాలెం కానీ ఆ ప్రాంతాల్లో చాలా షార్ట్ కట్ అది. మన ఒంగోలు పోవాలంటే ఇటు వినుకొండపై అద్దెకి పోవాలి, లేకపోతే ఇటు మార్కాపురం పోయి వెళ్ళాలి. కానీ ఇది చాలా తక్కువ సమయం పడుతుంది, కిలోమీటర్స్ అవుతుంది. అక్కడ రైతులు అందరు కలిసి చిన్న చట్టాలాగా పోయినసారి కట్టారు, సొంత డబ్బులు వేసి. కానీ దాని మీద నేను మన దర్శి ఇన్ఛార్జ్ వాళ్ళు కూడా అడగడం జరిగింది. ఇద్దరం కలిసి ఈ గుండ్లకమ్మ మీద ముడివేముల వద్ద బ్రిడ్జి నిర్మాణం చేస్తామని చెప్పేసి తీర్మానం చేస్తా ఉన్నాం. ఇకపోతే 5 మండలాల్లో అర్హులైన పేదలు ఎంతో మంది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ఇల్లు కట్టి ఒక పేదవాడికి పక్కా భవనాన్ని దొంగ జగనన్న కాలనీలని పెట్టి, జగనన్న కాలనీలో కూడా ఇల్లు కట్టకుండా ఊర్లో లేని వాళ్ళు హైదరాబాద్ పేరు మీద పట్టాలి ఒక్క ఇంటి పెట్టకుండా అక్కడ రహదారులు అభివృద్ధి చేసినట్టు, కరెంటు లాగినట్టు వందల కోట్ల రూపాయలు అవినీతి చేయాలి. కానీ ఒక్క ఇల్లు కూడా కట్టించింది సాధారణ. అందుకని ఇక్కడ మెల్లంపల్లి దగ్గర జగనన్న కాలనీలో ఈ మధ్య నేను కలెక్టర్ కలిశానని ఇచ్చారు. అనర్హులు చాలా మంది ఉన్నారు, దగ్గర 1300 పైకి పట్టాలు ఇచ్చున్నారు. వాటిని చాలా మంది అనర్హులు ఉన్నారు, ఈ ఊర్లో లేని ఉన్నారు, ఆక్రమణలు జరిగి ఉన్నాయి. వాటి వెంటనే మీరు సర్వే చేయించి నిజమైన లబ్ధిదారులు చాలా మంది ఎర్రగొండపాలెం పడుతున్నారు. అనేక రకాలుగా ఉన్నటువంటి పేద వర్గాలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలని మేడం గారు, కలెక్టర్ గారు, మరి సబ్ కలెక్టర్ గారిని దాని మీద ఎంక్వైరీ అధికారికి వేశారు. నిన్న ఎంఆర్ఓ గారితో మాట్లాడితే మరి ఒక్కొక్క విఆర్ఓకి ఒక 150 మంది 200 బెనిఫిషియరీస్ నిజమా కాదని తేల్చాలని చెప్పి ఈరోజు సర్వే జరుగుతాం. అక్కడ కూడా ఆ ఇల్లు కూడా కట్టకపోతే 5 మండలాల పేదవాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు లేని పేదలందరూ కూడా ప్రభుత్వం ద్వారా ఇల్లు స్థలాలు గురించి ఇల్లు కట్టియాలని చెప్పేసి ఒక తీర్మానం చేస్తా ఉన్నాం. తర్వాత ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 ప్రసిద్ధ క్షేత్రాలు, ఒకటి త్రిపురాంతరం అమ్మవారి శివాలయం గాని అమ్మవారి గుడి, రెండవది యాదవ రాజులకు ప్రతీక కాటం రాజు వారి గుడి. అక్కడ ఈ 2 గుడుల్ని మనం ఏపీ టూరిజం కింద తీసుకోవాలని, అభివృద్ధి చేయాలని చెప్పేసి మనం తీర్మానం చేస్తున్నాం. తర్వాత గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ముంపు గ్రామాల కేసులో 2 అంశాల కాలంలో ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ మోసం చేసి R&R ప్యాకేజ్ ఇస్తారని గతంలో మనం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో 12 లక్షల రూపాయలు ప్రకటించి ఇవ్వబోతే వైసీపీ అధికారంలోకి వస్తుంది 18 లక్షలు ఇస్తామని ఆ ప్రాంత ప్రజానీకాన్ని మోసం చేసి ఓటు తెచ్చుకొని చేతులెత్తిన పరిస్థితుల్లో తిరిగి అనధికారంలో నేను ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి మన 3 గ్రామాలను తీసుకెళ్ళాను. కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీటింగ్ పెట్టించాను సార్లతోటి. ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది, తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే R&R చెల్లించి నిర్వాసితులకి దేవరాజు గట్టు దగ్గర, అదేవిధంగా గోగులదిన దగ్గర ఈ 2 చోట్ల మరి మీకు వసతి గృహాలను కట్టించేసి అక్కడ చేరుస్తామని ఆయన మాట్లాడటం జరిగింది. వెంటనే R&R ప్యాకేజ్ రిలీజ్ చేసి ఆ ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి ఒక తీర్మానం చేస్తా ఉన్నాం. అదేవిధంగా R&R ప్యాకేజ్ కి ఆ రోజు కూడా మనం కట్ ఆఫ్ పెట్టాడు బాబు గారు, ఆయన ప్రతిపక్ష నాయకుడుగా. ఆ రోజు ఆయన అంగీకరించడం జరిగింది. దీనిని కూడా తీర్మానం ద్వారా మనం ఏదైతే రేపు మనం R&R ప్యాకేజ్ నాటికి ఎవరైతే 18 సంవత్సరాలు పూర్తయ్యాయో వాళ్ళందరినీ అర్హులుగా చేర్చి ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేస్తాం. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ITDA ద్వారా యూత్ ట్రైనింగ్ సెంటర్ అని మనం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే ట్రైబల్స్ కోసం మనం ప్రభుత్వ భవనాలన్నీ నిర్మించి వృధాగా ఉంటాం, వాటిని మళ్ళీ తిరిగి ప్రారంభించి ఈ ప్రాంత షెడ్యూల్ ట్రైబ్స్ అయినటువంటి సుగాలీలు, చెంచులు వీళ్ళందరికీ స్వయం ఉపాధి కోసం శిక్షణలు ఇచ్చి వారికి ఉపాధి కల్పించవలసిందిగా, తిరిగి దాన్ని పునఃప్రారంభించవలసిందిగా నేను తీర్మానం చేస్తాం. తర్వాత ఈ ప్రాంతంలో మంది వెనుకబడ్డ ప్రాంతం, వర్షాభావం లేనటువంటి ప్రాంతం.
కరువు ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనోళ్ళందరూ కూడా అన్ని సామాజిక వర్గ వాళ్ళు వలసల కోసం వెళ్తా ఉంటారు పనులే. ఆ రోజు మనం అనధికారంలో చెప్పాం. నిన్ననే బొప్పాయి కోయడానికి మనోళ్ళు ఈ ఊరోళ్ళు మనోళ్ళు వెళ్లి గడ్డ మీద పల్లె 4 చనిపోయారు మన రీసెంట్. ఇలాంటి అన్ని నివారించాలంటే ఇక్కడ మన పరిశ్రమలు కావాలి. అందుకని ముఖ్యమంత్రి గారికి ఈ మినీ మహానాడు ద్వారా ఎర్రగొండపాలెం నియోజకంలో పరిశ్రమలు స్థాపించి విస్తారమైనటువంటి భూములు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం ఉన్నాయి. ఇక్కడ ఏదైతే మంచి పరిశ్రమలు వస్తే వాటిని కూడా ఇక్కడ స్థాపించి వలసలను నివారించి ఇక్కడ చదువుకున్న బిడ్డలకి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానం చేస్తాం. తర్వాత గంజివారిపల్లి నుండి పాలుట్ల చెంచుగూడెం వరకు 37 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం. అంటే ఇది నిన్ననే పాలుట్ల ఒకటి, తర్వాత చెన్నుపల్లి వరకు నిన్ననే మనకి నాబార్డు నుంచి పంచాయతీరాజ్ విభాగం వాళ్ళు అడిగారు పాలుట్లకి రోడ్డు వేయాలంటే మనం ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి అక్కడ అని చెప్పి అడగటం. మరి వాళ్ళు ఎస్టిమేషన్స్ మరి తయారు చేయాలని చెప్పేసి ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇస్తారు. దానిని కూడా మనం అంటే ఫారెస్ట్ వాళ్ళతో డిఎఫ్ఓ తోటి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ రోడ్ల అభివృద్ధి కోసం కూడా మనం తీర్మానం చేస్తా ఉన్నాం. తర్వాత పాలుట్ల గ్రామ పంచాయతీ అటవీ ప్రాంత చెంచు గూడాలకి సోలార్ విద్యుత్ గృహాలకి మరియు వ్యవసాయ భూములకి సోలార్ విద్యుత్ బోర్లు మోటార్లు అటవీ ప్రాంతం మంజూరు చేయడం గురించి తీర్మానం చేస్తా ఉన్నాం. ఐటీడీఏ శ్రీశైలం పరిధిలో ఉన్న అన్ని చెంచు గూడాలకు రోడ్లు మరియు కరెంటు సౌకర్యం వ్యవసాయ బోర్లు మోటార్ల గురించి తీర్మానం చేస్తాం. ఇప్పటికే మన ప్రీతమ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు వీటి మీద ప్రధానమైన దృష్టి పెట్టారు. చాలా చూడడానికి మనం వచ్చినాక మరి కరెంటు లాగించడం జరిగింది. వారికి వ్యవసాయదారులు కూడా మనం మరి కరెంటు లాగిస్తామని చెప్పేసి ఆ రోజు మనం చెప్పడం జరిగింది. అది కూడా మనం మరి చేయబోతా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ తీర్మానం చేయబోతున్నామని తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ప్రత్యేకించి మన మంత్రి స్వామి గారు కూడా మన ప్రాంతం మీద ఉన్నటువంటి అభిమానంతో షెడ్యూల్ కులాల బాలికలకు హాస్టల్స్ గాని ఇంకా మరి సోషల్ వెల్ఫేర్ పరిధిలో ఉన్నటువంటి అన్నిటికీ కూడా అన్ని హాస్టల్ శాంక్షన్ నిర్మాణాలు వీటన్ని కూడా మరి భారీ స్థాయిలో మంజూరులు కూడా వస్తున్నాయి. అవి కూడా మనం పూర్తి చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ రోజు ఇంత ఘనంగా మీరందరూ కూడా మరి మినీ మహానాడు కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా 27, 28, 29 తారీఖులో మీకు వెసులుబాటు కలిగే విధంగా నాకు తెలిసి మొదటి 2 రోజులు ప్రతినిధి సభగా ఉంటాయి. లాస్ట్ రోజు పబ్లిక్ మీటింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాల్సింది కోరుకుంటూ గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు విస్మరించకుండా పార్టీ ప్రతిష్ట చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.